ఆయన పవర్ కోసము ఇప్పుడు ఆంధ్ర ద్రోహులు నరేంద్ర మోడీ కేసీఆర్ తో చేతులు కలిపి ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఫ్యాన్ ఇక్కడ తిరగాలంటే కూడా స్విచ్ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది, ఫ్యూజ్ ఏమో ఢిల్లీలో ఉంటుంది. ఫ్యూజ్ తీసేస్తే కరెంట్ కూడా రాదు, ఆ స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ తిరగదు. కాబట్టి ఈ పరిస్థితి మన రాష్ట్రానికి వస్తుంది. రేపు పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన రాష్ట్రానికి మన ప్రజలకి స్వతంత్రం ఉండదు, అట్లాగే ఆత్మగౌరవం ఉండదు, ఒక మాఫియా రూల్ గూండా రాజ్ మాదిరిగా అయిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. ప్రధానమంత్రి మళ్ళా పిఎం అయితే మళ్ళా 5 సంవత్సరాలు మనకు నష్టం జరుగుతుందని బాగా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే డైరెక్ట్ గా కేసీఆర్ కి మోడీకి ఓటేసినట్టే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుందని కూడా అందుకు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ఫ్యాసిస్ట్ డిక్టేటర్ మాదిరిగా తయారైపోతున్నారు. ఫ్యాసిజం అంటే మీకు అందరికి తెలియకపోవచ్చేమో, కానీ హిట్లర్ అంటే మీకు అందరికి తెలుసు కదా. నరేంద్ర మోడీ ఒక హిట్లర్ మాదిరిగా తయారైపోతున్నారు. ఆయన మళ్ళా ప్రధానమంత్రి అయితే మళ్ళా ఎలక్షన్స్ కూడా ఉంటాయో ఉండవో కూడా మనం చెప్పలేము. అట్లాంటి పరిస్థితి వస్తుంది మనకి. అందుకని మనం ఎవరన్నా ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీతో భారతీయుడు అంటే ఒకే మాదిరిగా ఉండాలనుకుంటారు. అంటే ఒకే భాష, ఒకే మతం, ఒకే తిండి, ఒకే బట్ట, ఒకే మాదిరిగా ఉంటేనే మీరు భారతీయుడు, లేకపోతే యాంటీ నేషనల్ అంటున్నారు. అందుకని ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మన సైకిల్ గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రి గారు మిషన్ 150+ మనకిచ్చారు. కాబట్టి మన పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని గెలిపించాలని ఇక్కడ ముఖ్యంగా మన నరేంద్ర కుమార్ గారికి, ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి 5 సార్లు మీరు గెలిపించారు. ఇప్పుడు 6వసారి ఒక రికార్డ్ బుక్ మాదిరిగా మీరు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, నాకు కూడా సైకిల్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, గెలిపిస్తే మళ్ళా మన గుంటూరు వాణి పార్లమెంట్ లో గట్టిగా వినిపిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు, జై ధూళిపాల, జోహార్ అన్ ఎన్టీఆర్.